వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లైక్ చేసిన తర్వాత కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సెంటు బాటిల్ కనబడుతుంది, లోపలంతా బురద పోసేసావు, బురద పోసేసి సీలేసేసావు. సీలేసినంత మాత్రాన లోపల ఉన్న బురద సెంట్లా మారిపోతుందా? మారదు. లోపల ఉన్న బురదకు సువాసన వచ్చేస్తుందా అంటే రాదు. సేమ్ ఇదే పద్ధతి ఈరోజు మానవ సమాజంలో ఉంది అని దేవుడు చెప్పడం కోసం దేవుడు ఇలాంటి పదప్రయోగం చేశాడు. మంటి పెంకు మీద వెండిపోతా. చూడడానికి అది మట్టి పెంకులా కనబడదు, కానీ ఎలా ఉంటుంది? మెరిసిపోతూ ఉంటుంది. ఇది మట్టి పెంకు అని ఎవడు అనుకోడు, పైకి చూడగానే మెరిసిపోతూ ఉంటుంది. అలాగే మాటలు కూడా నోటి వెంట ఎలా వస్తాయి? ప్రేమగా 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 తలతల్లాడిపోతాయి. మెత్తగా ఉంటాయి ఆ మాటలు, మెల్లగా ఉంటాయి ఆ మాటలు, ఆప్యాయంగా ఉంటాయి ఆ మాటలు. ఆ పిలుపుల్లో చాలా ప్రేమ కనబడుతూ ఉంటుంది. అమ్మో ఎంత ప్రేమగా పిలుస్తున్నారు, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. అసలు ఇంత ప్రేమగా మాతో ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడారా? ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఎప్పుడు పావురం కళ్ళులాగా కళ్ళు ఎప్పుడు నీటితో నిండిపోయి ఉన్నాయి. మన కోసం ఏడ్చే కళ్ళు ఇవి, మన కోసం ఎరుపెక్కిపోయే కళ్ళు, మన కోసం కన్నీరు గార్చే కళ్ళు, మనల్ని ఎంతో ఆదరిస్తున్న చేతులు, మనల్ని చక్కని మార్గంలోకి నడిపించేస్తున్న పాదాలు అని అనుకునే విధంగా ఈరోజు మానవ సమాజంలో ఎందరో, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, అందరి గురించి మాట్లాడుతున్నాను నేను. అందరినీ చూడండి, మట్టి పెంకు మీద వెండిపోత పూసిన బ్రతుకులు కలిగిన వారే సమాజంలో లోపల ఉన్నదొకటి పైకి చేసేది ఒకటి అనే భావాలతో హాయిగా చాలామంది అయిపోతున్నారు. వీళ్ళందరూ ఇలా చాలామంది అయిపోతుంటే ఆకాశంలో దేవుడు చూస్తున్నాడు. ఇది వెండి పెంకే, ఇది వెండి పెంకే, ఇది వెండి పెంకే, ఇది పేడ ముక్కే. దీని మీద ఏమేశారు? పిడక మీద గోల్డ్ కోటింగ్. పిడక మీద గోల్డ్ కోటింగ్ వేసినంత మాత్రాన ఆ లోపల ఉన్న పేడ బంగారం అయిపోద్దా? లోపల ఉన్న పేడ బంగారం అయిపోద్దండి? పిడుగు పడితేనట పేడ ముద్ద మీద పడాలట. పిడుగు పేడ ముద్ద మీద పడితే బంగారం. మరి ఎవడు చెప్పాడు వీడికి? నీ మీద పడితే వెండి అయిపోద్దేమో, పేడ మీద పడితే పిడుగు బంగారం అయిపోద్దా? దరిద్ర కొట్టుడా, ఎవడు చెప్పాడు నీకు? అసలు ఎప్పుడైనా అయిందా పోను? అలాగా అనుకున్నప్పుడు నెత్తి మీద ఎంత పేడ మీద ఎట్టుకు తిరుగు. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు వర్షం వచ్చి పిడుగులు పడతా ఉంటాయో, ఎప్పుడు వర్షం వచ్చి మెరుపులు మెరుస్తూ ఉంటాయో, ఇంత పేడ ముద్ద నెత్తిన పెట్టుకుని అలా తిరుగుతున్నావు అనుకో. ఏ తాడి చెట్టు కొబ్బరి చెట్టు ఎక్కువ వాటి మీద పడతా ఉంటాయి. ఆ కొబ్బరి చెట్టు తాడి చెట్టు ఎక్కి నిలబడ్డావు అనుకో, ఆ పిడిగేదో నీ నెత్తి మీద పేడ మొత్తం మీద పడింది అనుకో, ఆ 2 కేజీలు 3 కేజీలు బంగారం వచ్చేస్తుంది కదా నీకు. అప్పుడు లోపల ఉన్నదంతా పేడే, బయటికి మాత్రం ఏం వేసారు? గోల్డ్ కోటింగ్. లోపల ఉన్నదంతా మట్టి పెంకే, పైకి మాత్రం సిల్వర్ కోటింగ్. ఏమండి, అలాంటి వాళ్ళు హృదయంలో చెడు పెట్టుకొని పైకి ప్రేమగల మాటలాడు పెదవులు. హృదయంలో చెడు పెట్టుకున్నారు, పైకి మాత్రం ప్రేమగా మాట్లాడుతుంటారు. అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లెమ్మ. ఏమండి, ఇవన్నీ ప్రేమగల మాటలు, ఇవన్నీ ప్రేమగల మాటలు. హృదయంలో మాత్రం ఏముంది? చాలా కపటం ఉంది, చాలా కపటం ఉంది. ఇలాంటి వాళ్ళ గురించిన సందర్భాలు బైబిల్లో చాలా రాయబడ్డాయండి. మంచివాడు దీనికి వ్యతిరేకం, కానీ కపటం కలిగిన వాడు దీనికి ఎప్పుడూ అనుకూలమే. కపటి దీనికి ఎప్పుడు అనుకూలమే. అందుకే తర్వాత మాటలు ఏమంటున్నాడు తెలుసా? 14వ వచనం 24వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? పగవాడు పెదవులతో మాయలు చేసి, సామెతలు 26-24, పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. పెదవులతో ఏం చేస్తాడట? పెదవులతో ఏం చేస్తాడు? మాయలు. ఈరోజు సమాజంలో జరిగే మాయ అంతా పెదవులతో చేసే మాయే. సమాజంలో జరిగే మాయ అంతా పెదవులతో చేసే మాయే. వాడు పెదవులతో మాయ చేస్తాడు, పెదవులతో మాయ చేసి అంతరంగంలో కపటం దాచుకుంటాడు. వాడి హృదయం కపటంతో నిండిపోయింది. అంటే మట్టి పెంకు మీద వెండిపోత పూసాడు, మట్టి పెంకు మీద వెండిపోత పూసాడు, బంగారపు పూత పూసాడు. అదంతా పోతే, లోపలంతా రోతే. పైకి పోత, లోపల రోత. అలాంటి దౌర్భాగ్యకరమైన జీవితాలు చాలామందికి ఉన్నాయి ఈరోజు ప్రపంచంలో. ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది కూడా డబల్ గేమ్ ఆడేవాళ్ళు ఉంటారు. డబల్ గేమ్ గాళ్ళు ప్రతి చోట కనబడుతుంటారు. స్ట్రైట్ ఫార్వర్డ్గా వాళ్ళ మాటలు ఉండవు, స్ట్రైట్గా మాట్లాడలేరు వాళ్ళు. ఎందుకు మాట్లాడలేరు స్ట్రైట్గా అంటే, లోపల ఒకటి పెట్టుకున్నారు, బయటకు ఒకటి వస్తుంది. లోపల ఒక విధమైన ఆలోచనతో ఉన్నారు, బయటికి మరోటి బయటికి తీసుకొస్తున్నారు. లోపల ఉన్నది అది కాదు, అసలు ఒరిజినల్ అయితే అది కాదు. ఒరిజినల్ వేరే, నీ మీద ఉన్న అభిప్రాయం వేరే.
నీ మీద ఉన్న ఒరిజినల్ అభిప్రాయం వేరే, కానీ పైకి చెప్పేది మాత్రం వేరే. అది కరెక్ట్గా బయటికి రావట్లా. నీ మీద ఒరిజినల్ అభిప్రాయం ఏముందంటే, నీ మీద చాలా కక్ష ఉంది, నీ మీద చాలా పగ ఉంది, నీ మీద చాలా ద్వేషం ఉంది, నీ గురించి ఎక్కడ మాట్లాడినా తప్పుగా మాట్లాడాలన్న భావాలే ఉన్నాయి. కానీ పైకి మాత్రం ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అంటే దీన్ని ఏమనాలి ఇప్పుడు? దీన్ని ఏమనాలి? చెడిపోయిన హృదయము, ప్రేమగల మాటలు పలికే పెదవులు.